హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనామిక పిల్లలు గదిలో బ్యాటు బాలు ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే బాల్ మంచం కిందికి పోవటంతో అనామిక బాల్తో పాటి ఆడు ఫోటోని కూడా బయటికి తీస్తుంది. అరే ఫోటో అని అనామిక చూస్తూ ఉంటే, అరే అమ్మ ఫోటో ఇక్కడ పడిపోయి ఉందా, నేను వెంటనే మిస్సమ్మకి చూపించాలి, నిన్న మిస్సమ్మ అడిగితే అది ఇప్పుడు ఇక్కడ దొరికింది అని అమ్ము దానిని లాక్కొని పరుగులు పెడుతూ ఉంటుంది. అయ్యయ్యో ఇప్పుడు ఆ ఫోటో బాగి చూసిందంటే ఇంకేమైనా ఉందా అని అనామిక అనుకుంటూ టెన్షన్ పడుతూ అమ్ము ఆగు అంటూ వెనకాలే పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. అమ్ము చూసుకోకుండా అటుగా వెళ్తున్న మనోహరికి డాష్ ఇచ్చేస్తుంది. అబ్బా అమ్ము, ఇంట్లో పరుగులు పెట్టొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఎందుకు ఇలా పరుగులు పెడుతున్నావు అని మనోహరి అరుస్తూ ఉంటే, అయ్యో సారీ ఆంటీ, చూసుకోలేదా ఆంటీ, మిస్సమ్మకి అమ్మ ఫోటో చూపించాలి అందుకే అని అనడంతో, ఏంటి అమ్మ ఫోటో చూపించాలా, ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇదిగో ఇది మా అమ్మ ఫోటో అని అమ్ము చూపిస్తూ ఉంటే, అయ్యయ్యో ఇది నువ్వు నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు, అమర్ చూస్తే కోపం తెచ్చుకుంటాడు, కాబట్టి ఈ ఫోటో నాకు ఇచ్చేసి అమర్కి ఇచ్చేస్తానని మనోహరి అంటే, ఆంటీ ఒక ఫోటో ఎప్పుడు నా దగ్గర ఉండనే ఉంటుంది, నేను మిస్ అమ్మకి చూపించిన తర్వాత మీ చేతికి ఇస్తానులే, అప్పుడు డాడీకి ఇచ్చేయండి అని అమ్ము అంటే, అయ్యో ఆల్రెడీ నేను మిస్ అమ్మకి ఫోటో చూపించేశానుగా, నువ్వెందుకు చూపించటం అని మనోహరి అంటుంది. అయితే ఆ ఫోటో మిస్ అమ్మకి చూపించింది మీరేనా, ఎవరు ఫోటో చూపించి ఏం చెప్పారా అంటే, అందుకే ఆ ఫోటో తీసుకొచ్చి అమ్మలా ఉంది చూడండి అని మాకు చూపించింది అని అనడంతో, అప్పుడు మీరేం చెప్పారు అని మనోహరి అంటుంది. అక్కడ ఉన్నది మా అమ్మ కాదని చెప్పాము, అందుకే కదా ఇప్పుడు మా అమ్మ ఫోటో చూపించడానికి వెళ్తున్నాను, మీతో తర్వాత వచ్చి మాట్లాడతాను, ముందు మిస్ అమ్మకి ఫోటో చూపించాలి అని మనోహరి చేతిలో ఉన్న ఫోటోని లాక్కొని అమ్ము పరుగులు పెడుతూ ఉంటుంది. అబ్బా ఇప్పుడు ఏం చేయాలని మనోహరి తల పట్టుకుంటూ ఉంటే, అప్పుడే అనామిక అక్కడికి వచ్చి, లెక్కలు తర్వాత వేసుకుందు, ఆ ఫోటో చూడకుండా అడ్డుకోవాలి, పద పద అని మనోహరికి చెప్పటంతో, అవును కదా అని అనామిక మనోహరి ఇద్దరు పరుగులు పెడుతూ గార్డెన్లోకి వస్తూ ఉంటారు. గార్డెన్లో మొక్కల్ని కట్ చేస్తున్న బాగి దగ్గరికి అమ్ము పరిగెత్తుకుంటూ వచ్చి, మిస్ అమ్మ అమ్మ ఫోటో దొరికింది రా చూద్దు అని పిలవటంతో, అవునా అంటూ బాగి పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. ఇక ఆ ఫోటోని తీసుకునే లోపలే అమర్ వచ్చి ఆ ఫోటోని లాక్కునేస్తాడు. ఇక అమ్మయ్య అని అనామిక మనోహరి సంతోషపడుతూ ఉంటే బాగి బాధగా చూస్తూ ఉంటుంది. సారీ డాడ్ అని అమ్ము చెప్తుంది. అసలు ఈ ఫోటో నీకెక్కడిదని అమర్ కోపంగా ప్రశ్నిస్తూ ఉంటాడు. కొడైకెనాల్లో ఉన్నప్పుడు అమ్మనే ఈ ఫోటో నాకు ఇచ్చింది, అప్పటి నుంచి ఈ ఫోటో నా దగ్గరే ఉంది డాడ్ అని అమ్ము చెప్తుంది. అమ్మ ఫోటోని మీరు చూడకూడదని కాదు, చూసిన ప్రతిసారి మీరు చాలా బాధపడుతున్నారు, అందుకే కదా ఫోటోని చూడకుండా చేశాను, ఫోటోలన్నీ తీసేసుకున్నాను అని అమర్ అంటే, సారీ డాడ్ ఈ ఒక్క ఫోటో ఇవ్వనందుకు నన్ను క్షమించండి డాడ్, అమ్మని రోజు చూసుకోవచ్చని ఇవ్వలేదని అమ్ము సారీ చెప్తుంది. ఏమండి ఆ ఫోటో తీసుకొని వెళ్ళిపోండి అని అనామిక మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అమర్ ఇక మారు మాట్లాడకుండా ఆ ఫోటో పట్టుకొని లోపలికి వెళ్తాడు. అమ్మయ్య అని మనోహరి అనామిక ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. ఆరు ఒక్క ఫోటోని చూసే అదృష్టం ఈ జన్మకు నాకు లేనట్లు ఉంది, ఆరు ఒక్క ఫోటోని ఇంతవరకు చూడలేదని నేను ఎలా అడిగి ఆయన్ని ఫోటో చూపించమని అడగాలి, బాగోదు కదా అని బాగి అనుకుంటూ ఉంటుంది. సారీ మిస్ అమ్మ అని అమ్ము చెప్పటంతో, పర్వాలేదులే అని బాగి ఇక మనసులోనే బాధపడుతూ ఉంటుంది. తర్వాత అంజు గదిలో కూర్చొని, అసలు నన్ను కిడ్నాప్ చేసింది రణవీర్ అంకులే అని నాకెందుకు అనిపిస్తోంది, అసలు కిడ్నాప్ చేసేటప్పుడు అంకుల్ ముఖం చూసి ఉంటే నాకు ఫుల్ క్లారిటీ వచ్చి ఉండేది కదా, నేను అనవసరంగా చూడలేదు, ఇప్పుడు ఈ విషయం నేను మిస్ అమ్మకి చెప్తాను, అప్పుడు మిస్ అమ్మ ఆలోచించి డాడీకి చెప్పాలో వద్దో తనే చెప్తుంది అని అంజు అనుకుంటూ అమ్ము అమ్ము అని పిలుస్తూ ఉంటుంది. అటుగా వెళ్తున్న మనోహరి, ఏమైంది అంజు, ఎందుకు పిలుస్తున్నావు అని వచ్చి ప్రశ్నిస్తూ ఉంటుంది. వాళ్ళెక్కడా అని అంజు అడగటంతో, వాళ్ళందరూ గ్రౌండ్లో ఆడుకుంటున్నారు, ఏమైందో చెప్పు అని మనోహరి అంటే, నేను రణవీర్ అంకుల్ గురించి ఒక విషయం చెప్పాలని అంజు అంటుంది. వెంటనే మనోహరి ఇక అంజు పక్కన కూర్చొని, ఏం చెప్పాలి చెప్పు చెప్పు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. నన్ను కిడ్నాప్ చేసింది ఎందుకో రణవీర్ అంకులే అనిపిస్తోంది అని అంజు చెప్పటంతో, ఏం మాట్లాడుతున్నావు అంజు, రణవీర్ అంకుల్ ఎంత మంచివాడు, నిన్ను కిడ్నాప్ చేయటం ఏంటి, ఈ విషయం నువ్వు ఇంట్లో వాళ్ళతో మీ డాడ్తో చెప్పావనుకో అసలు అంకుల్ని ఈ ఇంటికి కూడా రానివ్వరు, అంకుల్ చాలా బాధపడతారు అని మనోహరి అంటే, కానీ అది నిజమో కాదో తెలుసుకోవాలంటే నేను అంకుల్తోనే మాట్లాడాలి, అంకుల్ని ఒకసారి ఇంటికి వచ్చేలా చేస్తారా అని అంజు అంటుంది.
యెస్. అంజునే రణ్వీర్ దగ్గరికి పంపించేస్తే, రణ్వీర్ అంజుని కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేస్తారు. నా చేతికి మట్టంటకుండానే పని పూర్తయిపోతుంది అని మనోహరి మనసులో అనుకుంటూ, చూడంజు, ఇప్పుడు రణ్వీర్ అంకుల్ ఇక్కడికి వచ్చినా కూడా నువ్వు ఎలా మాట్లాడతావు? ఇంట్లో అందరూ ఉంటారు కదా! కాబట్టి ఒక పని చెయి. నువ్వే రణ్వీర్ అంకుల్ ఇంటికి వెళ్లి మాట్లాడు అని మనోహరి అంటుంది. అయ్యో! నేనొక్కదాన్నా? అది ఎలా సాధ్యం? నేను బయటికి వెళ్ళానని తెలిస్తే డ్యాడ్ నన్ను తిడతాడు. పైగా అసలు నన్ను ఎక్కడికి కదలొద్దని చెప్పాడు కదా అని అంజు అనడంతో, కానీ ఏంటంజు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? మీ అమ్మ నీ గురించి ఎంత గొప్పగా చెప్పేది. నువ్వు మీ నాన్నకి తెలియకుండా చాలా చేస్తుంటావు కదా! ఒకరోజు నువ్వు స్కూల్ నుంచి ఒక్కదానివే ఇంటికి వచ్చావంట కదా! అప్పట్లో మీ అమ్మ చెప్పేది. అలా నువ్వు చాలా పనులు చేస్తూ ఉంటావు. నువ్వు భయపడ్డం ఏంటి అని మనోహరి తెగ పొగిడేయటంతో అంజు తెగ రెచ్చిపోతూ ఉంటుంది. సరే ఆంటీ, నేను రణ్వీర్ అంకుల్ ఇంటికి వెళ్ళి మాట్లాడి వస్తాను అని అనడంతో, సరే నేను ఆటోని పిలిపిస్తాను, నువ్వు ఆటోలో వెళ్ళిపో. నేను మాత్రం ఎవరికీ చెప్పనులే. కానీ నువ్వు కూడా ఈ విషయం ఎవరికీ చెప్పకు. నాకు మాట ఇవ్వు అని చేతిలో చేయి వేసుకొని ఒట్టు వేయించుకుంటుంది. అలాగే ఆంటీ అని బ్యాగ్ భుజానికి వేసుకొని బయలుదేరుతుంది. ఈ విషయం మిస్సమ్మకి ఎవరికీ కూడా చెప్పకు. ఎందుకంటే మిస్సమ్మకి అసలే రణ్వీర్ అంకుల్ అంటే అస్సలు ఇష్టం ఉండదు అని మనోహరి అంటుంది. అలాగేనని అంజు బయలుదేరి వెళ్తుంది. అంజుని ఇలా తీసుకురావటం అని రణ్వీర్ లాయరు ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే మనోహరి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి మనోహరి, ఏదైనా ప్లాన్ చేసావా అని అంటే, అంజుని నువ్వే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళటం అయితే అసాధ్యమైన పని అని మనోహరి అంటే, ఇది చెప్పడానికి ఫోన్ చేసావా అని రణ్వీర్ అరుస్తూ ఉంటాడు. ముందు నేను చెప్పేది పూర్తిగా విను అని, అంజునే మాట్లాడడానికి నీ దగ్గరికి వస్తుంది. నువ్వు పని పూర్తి చేసుకో అని మొత్తం వివరంగా చెప్పటంతో, థ్యాంక్ యూ మనోహరి, నేను పని పూర్తి చేసేసుకుంటానని రణ్వీర్ అంటాడు. మనోహరి ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూడగా అక్కడ చిత్రం ఉంటుంది. చిత్రం చూసి మనోహరి టెన్షన్ పడుతూ, నువ్వెప్పుడు వచ్చావు అని ప్రశ్నిస్తూ ఉంటే, నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడే, అంటే అంజుని కిడ్నాప్ చేసింది నీ మొగుడు, అంటే నీ మాజీ మొగుడు రణ్వీర్ అనమాట అని చిత్ర అడగటంతో, అవునని మనోహరి అంటుంది. అసలు నీకు బుద్ధుందా? అమర్ గురించి తెలిసి కూడా ఇలాంటి పని నువ్వు ఎందుకు చేస్తున్నావు? రణ్వీర్కి ఎందుకు హెల్ప్ చేస్తున్నావు అని చిత్ర ప్రశ్నిస్తూ ఉంటే, ఎందుకంటే నా మాజీ మొగుడు నాకు వేరొక ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి. అంజుని కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోతే ఆస్తి మొత్తం చేజారిపోతుంది. నేను అమర్ని పెళ్లి చేసుకోవాలంటే ఈ సహాయం చేయమని అడిగాడు. అందుకే చేసేదేమీ లేక చేశానని. సరే, నువ్వు ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోవడానికి నీకెంత డబ్బు కావాలో చెప్పు అని మనోహరి అంటే, నాకు డబ్బు అవసరం లేదు మనో, వినోద్ని నేను ఇష్టపడుతున్నాను. ఈ విషయం అమర్ వరకు వెళ్ళిన విషయం నీకు తెలిసిందే కదా. రేపు మా పెళ్లి గురించి అమరే మాట్లాడతాడు. అప్పుడు నువ్వు నాకు మాట సహాయం చేయాలి, మా పెళ్లి జరిగేలా చేయాలని చెప్పడంతో, సరేనని మనోహరి అనడంతో, థ్యాంక్ యూ మనో అంటూ చిత్ర మనోహర్ని హక్ చేసుకుని సంతోషపడుతూ ఉంటుంది. తరువాత అమర్ సోఫాలో కూర్చొని రాథోడ్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు 7 ఏళ్ల క్రితం మేలో పాపం తీసుకొని వాళ్ళ వైఫ్ వెళ్ళిపోయిందంట అని చెప్పిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకోవైపు అనామిక కిచెన్లో అటు ఇటు తిరుగుతూ, ఇన్ని రోజులు అంజు రణ్వీర్ కూతురన్న నిజం తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అని నేను ఆయనకి తెలియనివ్వలేదు. ఇప్పుడు ఆయనకి నిజం తెలిసే సమయం వచ్చేసింది. అప్పుడు రణ్వీర్ని ఆయన ప్రశ్నిస్తాడు. తనని తాను కాపాడుకోవటం కోసం మనోహరి గురించిన మొత్తం నిజం రణ్వీర్ చెప్పేస్తాడు. అప్పుడు మనోహరి సంగతి ఆయనే చూసుకుంటాడు అని అనామిక అనుకుంటూ ఉంటుంది. అప్పుడే బాగి అమర్ దగ్గరికి వచ్చి, ఏం ఆలోచిస్తున్నారండి అని అడగటంతో, రణవీర్ వైఫ్ పాపం తీసుకొని ఎటో వెళ్ళిపోయిందంట. సరిగ్గా అదే సమయంలో మేము అంజుని దత్తత తీసుకొని వచ్చాము. టైం లైన్ ఒకటే అయినప్పుడు అంజునే రణ్వీర్ కూతురు ఎందుకు కాకూడదు అని అమర్ చెప్పటంతో, అంటే రణ్వీర్ అంజుకి బంధువు కాకుండా కన్న తండ్రి అని చెప్తున్నారా అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. అవునని అమర్ అంటాడు. ఈ విషయం రణ్వీర్తోనే మాట్లాడితే అని బాగి అంటుంది. రణ్వీర్ కన్న కూతురు అంజు కాకపోతే మనం అంజుని అడాప్ట్ చేసుకున్న సంగతి రణ్వీర్కి తెలిసిపోతుంది. అప్పుడు రణ్వీర్ పొరపాటున అంజుకి తెలిసేలా చేస్తే అని అంటే, అవునండి, అంజు బాధపడుతుంది, ఆ పని చేయకండి అని బాగి అంటుంది. మరి ఇప్పుడు రణ్వీర్ వైఫ్ ఒక్కటే ఆప్షన్ కదా అని బాగి అంటే, అవును, రణ్వీర్ వైఫ్ ఎక్కడ ఉందో ఏంటో ఎవరికీ తెలీదు అని అమర్ అంటాడు. మళ్ళీ మొదటికొచ్చాం అని అమర్ బాధపడుతూ బాగి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే అనామిక వీళ్ళని గమనించుకుంటూ, కళ్ళ ముందు నిజం ఉన్నా కూడా వాళ్ళు కనిపెట్టలేకపోతున్నారు, నిజం తెలిసి కూడా నేను చెప్పలేకపోతున్నాను అని తన మెడలో ఉన్న చైన్‌ని చూసుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఆ చైన్‌ని చూడగానే ఏదో ఐడియా వచ్చినట్లుగా అనామిక అనుకుంటూ ఉంటుంది.